హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ దేవ్. సో ఈ వీడియో ఎందుకు షూట్ చేస్తున్నా అంటే మా ఇంటర్న్షిప్లో ఒక అమ్మాయి బర్త్డే. మేము పరిచయం అయింది 4 months అయినా అన్నీ రాంగ్గా వస్తున్నాయి. సో మంచి బాండ్ క్రియేట్ అయింది. అమ్మాయిది ఒరే ఉండరా, అమ్మాయిది మేలో బర్త్డే కాబట్టి ఇప్పటి వరకు ఎప్పుడు చేసుకోలేదంట బయట వాళ్ళతో. సో మాకైనంత కొంచెం సెలబ్రేట్ చేద్దామని మేము అనుకుంటున్నాం. సే హాయ్. నేను ఇంటి దగ్గర ఉండి మరీ షూట్ చేయొచ్చు, కానీ మీకు తెలిసిందే నేను ఎప్పుడూ లేట్ అయిపోతూ ఉంటా. సో ఇప్పుడు కూడా నేను లేట్ అయిపోతున్నా అనుకుంటా. టైం చూడు, మేబీ ఒక 2 minutes ఫాస్ట్గా వెళ్ళొచ్చు ఇంత ముందు కన్నా. ఫాస్టే లేట్ అవ్వలేముండండి. ఎలా ఉందో చూపిస్తా, ఎలా అయిందో చూపిస్తా. మీ అమ్మ జీవితం ఎలా అయిందో ఈ వీడియోలో చూడండి. మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా ఆ పిల్ల రాలేదు, వెయిట్ చేస్తున్నాం తన కోసం. కానీ ఈ వీడియో లాస్ట్కి ఫైనల్గా చూసింది అనుకోండి కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుందని, ఎలాగో పోస్ట్ చేస్తాను కాబట్టి కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుందేమో అని నేను అనుకొని వీడియో షూట్ చేస్తున్నాను. సో హ్యాపీ బర్త్డే మీనా దీక్షిత. అలాగా బెస్ట్ పుట్టినరోజు శుభాకాంక్షలు మేఘన. ఇంకేం చెప్పా, పుట్టినరోజు మేక మొహానికి ఇదే ఎక్కువ, నీకు మొహానికి ఇదే ఎక్కువ. అదే కరెక్ట్ చెప్తుంది. హ్యాపీ బర్త్డే మేఘ్నా. పడేసింది, నేను ఇచ్చాను రా ప్రేమతో, పువ్వు పడేసింది. హ్యాపీ బర్త్డే మేఘ్నా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మేఘ్నా. నీ వీడియో నీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బర్త్డే నాది కాదు, దీక్షిత వాళ్ళ ఫ్రెండ్, మేఘ్నా వాళ్ళ ఫ్రెండ్ ఆవిడ. చూపిస్తాను ఈరోజు ఆ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో. చేసింది కాదు, ఏమైంది చెప్పు. ఏమైందా, ఫ్రేమ్ చేయించాను, ఎడిటింగ్ చేశాడు, కానీ వైఫై సరిగ్గా లేదు. చెత్తగడ బాగా పనిచేస్తున్నాడు, కానీ చెత్తగాడు కనీసం వైఫై పెట్టుకోలేదు నీట్గా. ఎంత టైం చేయొచ్చావు? ఎంత టైమా, ఒక 25 minutes అలా బట్టి వెయిట్ చేసి బాగా వెయిట్ చేసి నడుచుకెళ్ళాను తెలుసా. నీ ఫ్రెండ్ కదా, ఆ మాత్రం చేస్తే వెయిట్ కదా. చిచ్చి దానికి అదే ఎక్కువ. మా మమ్మీ చూసింది అనుకో వీడియో, ఇంకొంటే అన్నీ చెప్తున్న తర్వాత వచ్చి చిచ్చి వచ్చిన తర్వాత వర్క్ హాలిక్స్. వీడియో చూసి హ్యాపీ బర్త్డే టు యూ. బయట ఉండగా అంటే బయట నుంచో పెట్టా తీయకుండా. ఐఫోన్లో వీడియో కొట్టదని దేవమాత రాడరా నేను ఆఫీస్కి. ఎందుకు ఇది కొట్టేది నీకు కొట్టిన ఏదో సీరియస్ గా రాసినట్టు చెప్తుంది. బ్యాక్ అండ్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే మై డియర్ మేఘ్నా, హ్యాపీ బర్త్డే టు యూ. అదే విష్ చేస్తున్నప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా కమ్మబడతారు కానీ పక్కన గంటెడు. థ్యాంక్ యూ డిజైనర్, లవ్ యూ. సేమ్ టు యూ. చెప్పండి చెప్పి ఇలాంటి వాళ్ళకి మెసేజ్ చేసింది. ఒరే నేను మెసేజ్ కూడా చేయలేదు. అదే నేను ఇంకా నీ బర్త్డే ఏమో సార్ కాల్ చేసి చెప్పండి అంటున్నావేమో అనుకున్నా.
బర్త్డే మరి ఎక్కువ శ్రమపడుతున్నాను. కమ్ము కొట్టారు పద్ధతి కనిపిస్తుంది చున్నీ టీమ్ అనుకుంటా లీడర్ బర్త్డే యాక్చువల్లీ టీమ్ లీడర్ గోల్డా అన్ని గోల్డెన్ ఈ రోజు అంటే అరే అయితే మనం ఈవినింగ్ పార్టీకి సెలబ్రేట్ చేసుకోవచ్చు ఒప్పుకొచ్చాను నాకు. ఏదో గోల్డ్ గోల్డ్ చక్కగా అమ్మించేద్దాం అవి పార్టీ వస్తుంది ఓ ఉంగరాలు చూపివా నాకు యూట్యూబ్ లోని GRMW ఏదో ఉంటుంది కదా బాగుంది బాగుంది ఆ. ఇది మమ్మీ అందరు నాటు సరసం తింది ఏంట్రా దరిద్రులు అరే 1975 పాస్వర్డ్ మీనింగ్ ఏంటో తెలుసు. దీక్షతో పుట్టి 20 years కంప్లీట్ చేసుకున్నాను. అది 1975 పెట్టుకున్నాను. ముసలావిడ కొంచెం చాగస్తుంది ఎక్కువ, ఇంకా అలాగే ఎన్నో రోజులు బతకదు. అందుకే ఎవరు ఫోన్ బాబాయ్యరా వేరే బోల్ మందికి రిప్లై ఇవ్వాలి కదా. నేను పెట్టలేదురా నేను మెసేజ్ చేస్తాను ఒరే అందరూ వేరురా, బర్త్డే రోజు వస్తారా మెసేజ్ నిజమే. పొద్దు నుంచి చెయ్యి. స్టోరీలు వస్తాయి స్టోరీలు థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే అనరా పక్క నుంచి మా టీమ్ లీడర్ నేను కాదు, నువ్వే నేను కాదు. బ్యాక్ ఎండ్ నీ శిష్యుడు వస్తుందండి శిష్యుడు నీ శిష్యుడు ఏం చేస్తున్నావురా? అలా వేస్ట్ లాగా తినకపోతే ఎవరిని రాసుకో. చాలు బ్యాక్ ఎండ్ ఏం తెచ్చావు చిన్న గుంటలు తెచ్చినట్టు చాలు చీ చీ నేను తినేస్తుంది ఫార్మాలిటీ కూడా బయటికి తీయకు. థ్యాంక్ యూ చిన్న పిల్లల వేజవుతుంది రాదు చాలా డిజైనర్ నీ శిష్యుడికి నవ్వు ఆపుకుంటున్నావా దీక్షిత చచ్చిపోతుంది రోజు. దీక్షిత నవ్వు ఆపుకుంటున్నావా కాదురా, ఏదో జలస్రా ఇంతమంది మెసేజ్ చేశారు దానికి నా ఒరే బర్త్డే రోజే ఇవన్నీ ఎప్పుడు అవుతాయి అంటే ఓన్లీ బర్త్డే. Birthday. 9+ మెసేజెస్, 22 చాట్స్ ఫ్రమ్ 22 మెసేజెస్ ఫ్రమ్ 20 చాట్స్. చెప్పడం కదా ఉంది ఫార్మాలిటీ, నాకు అది కూడా లేదురా. ఒరే కాంటాక్ట్స్ ఉన్నప్పుడు కూడా ఉన్నాం 5-6 మెసేజ్ లేరు వచ్చి సింక్ చేయడం నా అరే దీని డైలాగ్ ఉంటుందిరా. అమ్మా నేను చాలా చిన్న సర్కిల్ మెయింటైన్ చేస్తాను, లిమిటెడ్ ఫ్రెండ్స్ తో ఉంటాను. స్కూల్ ఉండు స్కూల్ చెప్పనీరా దీక్షిత స్కూల్ అవ్వగానే స్కూల్ ఫ్రెండ్స్ నెంబర్స్ డిలీట్ చేసి బ్లాక్ College చేసి అవగానే ఇంటర్ college. అవ్వగానే Block ఇంటర్ చేయడం చాలా members- మంచిదని. ఓ కాదు సారీ రా, స్కూల్లో ఫాదర్ నెంబర్ ఇచ్చింది, ఫాదర్ నెంబర్ మారిస్తుంది. ఇంటర్లో మదర్ నెంబర్ ఇచ్చింది, మదర్ నెంబర్ మారిస్తుంది. డిగ్రీలో మళ్ళీ మదర్ నెంబర్ మారిస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మానేస్తే మన అందరి నెంబర్లు కూడా డిలీట్ చేస్తుంది. బ్లాగ్ కూడా చేద్దాం ఎందుకంటే దానికి చిన్న సర్కిల్, ఆ సర్కిల్లో చిన్న సర్కిల్ అంట మరి ఇదే కదా చెప్తుంది, ఎక్కువ చిన్న సర్కిల్ అంట. ఇంత ఎక్కడ అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు ఎంత మనిషి పెట్టుకుని ఇదో ఎందుకురా బాబు వచ్చి 42 వాట్సాప్లో వాట్సాప్లో 29 ఎంత ఉన్నప్పుడు ఓపెన్ చేస్తాను. అది అనుకున్నాను రిప్లై చేసి. పాడరా అరే మొన్న ఈ చున్నీ ఉండాల్సిందిరా నా దగ్గర ఆ రీల్కి ఏంట్రా? అందరూ ఎన్ని రోజులు ఆ సాంగ్ మాధురి దీక్ష కాదు ఈ చున్నీ ఉండాల్సింది అలా రీల్కి తీసుకెళ్ళి. ఇప్పుడు ఆల్రెడీ పెట్టేశాను కదా యార్ మే పడిపోయామే ఓ మీ అరే
మా అత్తగారు నేను పుట్టుకున్నానండి. అత్తగారిని సాధిస్తాను. నా కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టాక నన్ను సాధించింది. ఇక్కడ నించోరా. చెప్పండి. ఓపెన్ 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 ఇట్. ఏది అప్పుడు ఈ రోజు కల్లా ప్రోస్ట్ అవుతుంది. నేను మ్యూజియంస్ అన్ని స్టార్ట్. చేయించింది. చూపివా నాకు. నచ్చిందా? చాలా చాలా బాగుంది. ఇప్పుడు వీడియో ఆన్ చేయలేదంటే ఏమంటారా? నా ఫొటోస్ ఆన్ చేశాను. అవునా? ఫస్ట్ ఫ్రేమ్ ఇదే. నా ఒక్కదాని ఫొటోస్ నువ్వు ఉన్నాలే అంటే ఒక్కదాని ఫొటోస్ సోలో అంటే ఫ్రేమ్ చేయలేదు. ఇదే ఫస్ట్. నచ్చిందా? చాలా థ్యాంక్స్ రా అందరికి. దీక్షిత నీ ఫ్రెండ్కి చూడేదాన్ని మొగ. ఇంకా ఈ అత్తగారి గిఫ్ట్ ఇచ్చింది. అత్తగారు అమ్మో మామగారి కన్నా అత్తగారు బెస్టే కదా. చూడు ఒక్క బ్యాగ్లో ఉంచారు. చూడు ఎన్ని తీసిందో. అరే ఒక్కటి రా. అరే ఒక్కటి చూపి. ఒక్కటి తీస్తా. చాక్లెట్ తిన్నా నన్ను తీసింది. ఇటు తిరగండి రా. దొరికిందా ఫైనల్ కాట్రా? మొఖం మీద ఊసేయాలంట. అవునా? అలాగా. ఓకే. నేను కూడా నాది ఇప్పటికే ఉంటాయి. చూడు దాన్ని స్పెట్స్ లేకుండా అది ఎలా మా గాంధీ తాతలు ఉన్నాయి కూడా. దాని రాసిద్ది చెప్పు. చూపి చూపి. స్పెషల్ సంథింగ్ స్పెషల్ సంథింగ్ అసలు లైఫ్లో మర్చిపోయాము అది కదా. అలా చూపిస్తాను. లైక్ ఇట్ చాలా. ఎవరిచ్చారు? జూనియర్ పార్టీ. జూనియర్ తమ్ముడు. ఓకే థ్యాంక్స్. ఏడు పేరు నేను స్టేటస్లో చూడగానే పేరు బాగుంది. చాలా డిఫరెంట్గా ఇంకా స్కూల్ పిల్లల్లో ఏట్రా ఇది తీసుకో అంటే అందరికి షేర్ చేసినట్టు.
నేను ఎలా తినాలి? ఐస్ క్రీమ్ అనుకుంటుందా? అది తిన్నా నోట్లో పెట్టలేదు టేస్ట్ పోయింది. వైట్గా బాగుంది. మీ డాడీ మీ యాసనని చూపించుకో. తిను రాజా. చెయ్యి పెట్టుకోవడం తింటారు. ఒక్కొక్కరు తిను, చెయ్యి పెట్టకుండా. టైప్ 1, టైప్ 1, టైప్ 2 నెల తింటాం. ఇది నా తిండి. టైప్ 3 మీకు పీసెస్. అబ్బో ప్రవళిక చూడ ఏం చేయదు. ప్రవళిక ఎట్లా తింటాం? టైప్ బాగా సేమ్ అడిగేస్తున్నది ఇప్పుడు. నీదే ఎందుకు రాయి కదా, తెలీదురా. అట్లీస్ట్ డాష్ బోర్డ్ రావాలి కదా. నేను ఏరుకుంటే నాకు డౌట్, డాష్ బోర్డ్కి ఏమైతే వాడవు చెప్పు నాకు. బాను ఒకటి కాదు, చాలా వాడింది. క్రీమ్ అలా ఇదే వేరే ఇచ్చాను. క్రీమ్ అదోలా ఉందా? డాష్ బోర్డ్కి ఏమైతే వాడు అంటే డాష్ బోర్డ్లో డిస్ప్లే అవ్వడానికి. చూసి చెప్తాను. నేనే కష్టపడి తింటున్నాను. గెట్ ఆల్ టికెట్స్ వాడావా? నేను ఆల్రెడీ వాడేసి. టికెట్స్ చేస్తే పెడతాను. గెట్ ఆల్ టికెట్స్ అనా? అదే వాడు చూస్తాను. అదే వాడితే రావాలి కదా, ఎందుకు రావట్లేదు? స్వాతికి మూవీ చూసాను, అందులో కమల్ హాసన్ ఇలా ఇలా రీఫ్రెష్ డేటా ఆల్ ఉంది కదా, రీఫ్రెష్ ఆల్ డేటా అదో వాడాను. అదో మెదడు వాడాను అక్కడ. నెక్స్ట్ ఇంకోటి వాడాను. ఏదో ఇందులో ఏదో ఇది జ్యూసీగా ఉంది కేక్. కెమెరా దీని ఫేస్ మీద ఒక్కటే పెట్టాలి మనం. కెమెరా ఆన్లో లేదు కానీ దీని ఎక్స్ప్రెషన్ ఒక్కొక్కటి భద్రం ఒకసారి ఫస్ట్ సరే అని పెట్టేసుకున్నాం. అంత ఒకేసారి కనిపిస్తుంది. ఎక్కట్లేదు ఏదో లాగుతుందిరా. ఫస్ట్ టైం తింటున్నాను. అంటే మా అమ్మమ్మ వాళ్ళు కొంచెం ఉంటారు కదా, కొంచెం ఏజ్ పీపుల్. అదేమేంటుంది చెప్తాను. కేక్ తిండు, చాక్లెట్స్ తిండు, ఐస్ క్రీమ్ తిండు. మనుషులు రక్తం మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. చూడు టేస్ట్ చూడు. నువ్వు ఇక్కడ ఫస్ట్ అంటే అవ్వట్లేదు. నేనేదో తెలుసు నీకు ఇష్టం. అది ఎంత నీట్ దానికి ఎక్కువ అవ్వకూడదు, అందరికి ఎక్కువైనా పర్లేదు. ఏమని వస్తావని బర్త్డే ట్రీట్గా వస్తారా అని. ఇంకా స్టోరేజ్ అయిపోయింది అన్నారా? నీకోసం అంత క్లియర్ చేస్తే అంత కంట్రోల్లో క్లియర్ చేస్తే పింపుల్స్ అన్ని మధ్యాహ్నం అదే సీరియస్గా చేస్తున్నాం. యా. Hey guys, good evening. Guess where we are going? రోడ్డు మీద ఉన్నాం. చిల్లర బ్యాచ్ అంటారు దీన్ని. అదే నువ్వే ఆ బ్యాచ్ రా, మనందరం ఒకటే బ్యాచ్ రా. చెప్పట్టుకుంటే చిల్లర నెంబర్ 1. నాతో పాటు సమానం అని చెప్తున్నారు. మా డిస్కషన్ ఎట్లా ఉంటుందో వినండి ఫస్ట్. కుక్కలు పిల్లలే కాదు, ఇవి కూడా పెంచుకోవచ్చండి. హ్యాపీ బర్త్డే. నిజంగా నాకు అనుకోగలరా? అయ్యో మొత్తం గ్లిటర్. అంత మంచి
మంచిగా తెచ్చారు చూడు నీకు. డిస్కషన్ ఇట్లా ఉంటది అనమాట. ఇదేది 50 రూపాయలు ఉండొచ్చు, లేదంటే 100 రూపాయలు ఉండొచ్చు, 120 అంట. ఎందుకు ఇది పెట్టుగానే లేదు ఫోటోల్లో, బాగాలేదు నచ్చిన. ఇంటికి పట్టుకెళ్ళి మెమరీ దాచుకుంటా. నా దగ్గర 2 ఉంటాయి. మా కొలీగ్స్ గిఫ్ట్ ఇచ్చారు, తర్వాత చూపిస్తాను. అంటే ఆ పిల్ల మా పెద్దవాడు తీసుకొచ్చారు ఆ కావాలి ఫోటో కదా. రింగ్స్, ఓ రింగ్స్ రింగ్స్ రింగ్స్, చిన్న సర్కిల్, చిన్న సర్కిల్. ఏం కావాలి దీక్షిత మేడం? వాట్ యు వాంట్? దిస్ ఇస్ కాల్డ్ ముస్లాస్. ఎర్రా దాంతో కలిసి కలిసి అందరూ నాశనం అయిపోతున్నారు. సాంగ్ రివర్స్. దీక్షిత అలా దీక్షిత స్టార్టింగ్ విత్ డ్రింక్స్. ఇదేం చూస్తుంది అలా? ఇప్పుడు అదే చేస్తే 2 వేరే అవ్వదు, టేస్ట్ తెలీదు. అది నోట్లో మొత్తం పోయాక ఇప్పుడు ఏ తెలుస్తుంది. రెండిట్లో టేస్ట్ డిఫరెన్స్ తెలుసు, కానీ ఇది అని చెప్పలేదు తర్వాత కూడా. దాని మీద ఏదో పొరేసినట్టు ఉంటుంది. మరి నీ ఫేస్ అంత కామెంట్. ఇప్పుడు వీడియో చేసుకో. మా ముసలమ్మ బాగా తెల్లగా ఉన్నారా? నీలా వైట్ గా ఉండాలంటే ఏం చేయాలి దీక్షిత? బ్లాక్ అయిపోతున్నారా? మేము బ్రౌన్ అయిపోతున్నారా? తిన్నా వేరే నాకు ఇష్టం రా. చూడకపోతే కళ్ళు మూసుకో. ఈ రోజు కళ్ళు మూసుకున్నంత సమానం రా. కనిపించట్లే. అది కళ్ళద్దాలు వేస్తే చాలు. బాగుంది ఈరోజు. ఓ చాటింగ్. అది చాట్ స్క్రీన్ తీస్తుంది. అవునా? ఒకసారి నా స్కూల్ ఫ్రెండ్స్ వచ్చాను రా, స్పైసీ. ఇది స్పైసీ. నేను 2 తినేస్తాను. బాగా నువ్వు ఏదో ఒకటి మొక్క చదువుకుంటున్నావు కదా. చీజ్ ఇక్కడ అదే చూసాను అప్పుడు తిన్నప్పుడు కూడా. సంతోషం. నా స్కూల్ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఆర్డర్ పెట్టి ప్రతి ఒక్కటి వచ్చే వరకు ముట్టుకొని నేను తినలేదు. మేము అలా కాదులే తినేస్తాను. ఇది ఎందుకు ఇచ్చి పిజ్జా వేరే చిన్నదన్న గొప్పలు. పాడండి రా. ఎంత ప్రేమ ఉంటే వీళ్ళెవరు వేస్ట్ మళ్ళా. దా తిందాం దా. చెప్పురా. నాకు ఉన్నాయా?
ప్రభాస్ని ఉన్నాయా నాకు? పిల్లలు ఎక్కువ చెప్పారు ఒక 6 months ఒక 1 year అని. ఓహో ఇన్ని మంత్స్ ఇస్తా ఆఫీస్లో వర్క్ చేస్తుంది. టీమ్ లీడర్ ప్రాబ్లంగా ఫీల్ అవుతుంది. బ్యాక్ అండ్ టీమ్ లీడర్ డిజైన్ టీమ్ లీడర్ కాకపోతే టీమే లేదండి ఏం చేస్తాం ఇలా ఎవరు వర్క్ చేయలేకపోతున్నారా నిజమే కదా నువ్వు ఇలా చేయడం వల్లే మిగతా వాళ్ళకి జాబులు లేకుండా అయిపోతున్నాయి నీకేది పడపడ ఇంక్రీజ్ అయిపోద్ది ఏది కనిపించట్లేదు అక్కడ చూపిస్తారు కనిపించట్లేదు కాదు. చీజే లేదు ఇంతే ఉంటుందా చీజ్ బాల్స్లో నాకు తెలియదండి. చీజ్ అనేది ఇంతకి చీజ్ అనుకుంటే చీజే. టిష్యూ కాపీనా? సీరియస్లీ అది ఎలా ఉంది మినపగారు తెలియదు పెసరగారు తెలియదు చికెన్ నగ్గెట్స్ చీజ్ బాల్స్ ఏవని తెచ్చారు అందులో ముంచుకోవచ్చు చట్నీ చట్నీలో ముంచుకోవచ్చు అది మయోనీసేనా అది గార్లిక్ పెసర పులుకులు విత్ టమాటా చట్నీ ఓకే ఇంట్లో చీజ్ బాల్. డబ్బులు ఇచ్చి దబ్బించుకోవడం అంటే ఏంటో తెలుసా డాడీ అని లేచింది మా డాడీకి ఇంకోసారి మానన్నా ఏమన్నా ఇదేమిదరా ఎక్స్ప్రెషన్ ఆపో బిట్ మాత్రం పోస్ట్ చేయ డాడీ చూడాలి సారీ అన్ని మొత్తం ఎంటైర్ పెట్టేస్తాను 8 minutes అయితే 10 minutes మ్యామ్ సునంద హ్యాపీ బర్త్డే నీకు కావాలా రోడ్డు దాటం థ్యాంక్స్. ఈ బర్త్డే చాలా స్పెషల్. అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా ఓకే ఫీడ్బ్యాక్. హౌ ఈజ్ యువర్ డే హౌ ఈజ్ యువర్ డే కూర్చోవచ్చు ఒక్క బీచ్తో పాడతాం పాడతా. చెప్పు ఎక్స్ప్లెయిన్ చేయి మాకు సింపుల్గా వద్దు వెళ్ళిపో క్యాప్చర్ చేయాల్సిన మూమెంట్ అదేమందున్నా నా నోరు పాడైపోయింది. కావాలన్నా ఇంత తాగేసి తాగాను కోసం నీ నోరు ఎప్పుడు పాడైపోయిందే కదా అరే వినపడిందా ఏం లేదు వీడియోలో చూసుకో మీరు అందరూ ఇచ్చిన గిఫ్ట్ నాకు చాలా నచ్చింది. ఫోటో ఫ్రేమ్. అంతేనా హౌ ఈజ్ యువర్ డే అంటే ఫోటో ఫ్రేమ్ ఒకటే గుర్తుంది దానికి డే మొత్తం చెప్పు సమ్మర్ హాలిడేస్ మధ్యలో స్కూల్లో చేసుకోలేదు, కాలేజ్లో చేసుకోలేదు, డిగ్రీలో చేసుకోలేదు. ఫస్ట్ టైం బర్త్డే రోజు ఫ్రెండ్స్తో కరెక్ట్గా చేసుకోవాలి. కరెక్ట్గానా అంతేం లేదనుకుంటా అంటే పోయిన ఇయర్ చేశారు కానీ ఫ్రెండ్స్ ముందు చిన్న సర్కిల్ కాదు. సంతాప్ సభ అంటే ఇప్పుడు సంతాప్ సభ పొద్దు నుంచి అందరికన్నా ఎక్కువ వేసింది. నెక్స్ట్ రిప్లైలు ఎత్తున్నా ఫోన్ ఓపెన్ చేస్తే చాలు 2 సార్లు ఎవరు మెసేజ్ చేయాలి. ఇది ఎందుకు మెసేజ్ అండి చేసిన చేస్తారు సో ఫైనలీ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అది లాస్ట్లో ఓకే ఏమైనా చెప్తారా నా గురించి ఐ మీన్ నేను బాయ్ చెప్పేసి క్లోజ్ చేద్దామా కట్టేసి వస్తాను.
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓడి అమ్మాయి ఇది వాళ్ళు ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చేస్తే మాకు అంత బెనిఫిట్. దానికి వచ్చిన ఏమంటారు అది ఇది పార్ట్నర్షిప్స్ వస్తాయి కదా, స్పాన్సర్స్, ప్రమోషన్స్ ఐటమ్స్ అనేది ఒప్పడానికి రెడీగా 4 ఉన్నాం. సో తొందరగా తనని బాగా ఫేమస్ చేసేయండి. ఓడి అమ్మ గడ్డి చెప్పింది ఏడికి అమ్మేసుకోవాలంట నాకు దానికి. నేను ఇది ఒక పేషెంట్ అండి, రేపు పొద్దున్న కడుపు నొప్పి వస్తుంది. రేపటికి పక్కా పేషెంట్. నాకు సెలవులు అప్పుడప్పుడు బాగుంటుంది. ఛానల్ ప్రమోషన్ రా, నన్ను కమ్మేసుకోవడం కాదు, కాన్సెప్ట్ మారిపోతుంది. మీకు ఫ్లో పోయింది. ఇంకా అంత మ్యాగినా అయినా దీక్షిత ఎప్పుడు ఎరుపప్పే ఉంటుంది. పాపం మీ డాడీకి ఏమాత్రం చూపించుకో, నా కూతురు ఇంత పని చేస్తుందా అనుకుంటున్నాడు. నీకు ఇంకా ఎక్స్ట్రా 10 యాడ్ చేసి చెప్తారు. ఓకే దెన్ బాయ్ గైస్, బాయ్ 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 బాయ్. వెళ్ళిపోయింది ఆల్రెడీ. బాయ్ 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 బాయ్.